కరెంట్ అఫైర్స్ గురించి చెప్పారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ పైన సిలబస్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క పార్ట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. లాజికల్ అండ్ అనలిటిక్స్, దీంట్లో అనలైజ్ లెటర్స్ కానీ నంబర్స్ కానీ ఇమేజ్ కానీ. ఇమేజ్లో ఇంకా కొన్ని టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వాటర్ ఇమేజ్ కానీ మిర్రర్ ఇమేజ్ కానీ. దీనిపైన క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే లెటర్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని పొజిషన్స్ ఏబిసి ఉంది, దీన్ని ఏం రాసుకోవచ్చు కొన్ని అంటే క్వశ్చన్లో ఇది ఒక రిలేషన్ ఇస్తారు ఫ్రెండ్స్. దీన్ని ఏఎఫ్జి కానీ ఇలా రాసుకున్నాం అనమాట. తర్వాత సిఈఎఫ్ ఇస్తారు ఫ్రెండ్స్. దీన్ని ఏ విధంగా రాసుకోవాలని అడుగుతారు ఫ్రెండ్స్. అయితే మనకు ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఏమేమి ఉన్నాయి, టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అవి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ కానీ బేసిక్స్ ట్రిక్స్ కానీ చెప్పుకుందాం ఫ్రెండ్స్. సిరీస్లో ఆల్ఫాబెట్స్ ఇంకా నంబర్ అండ్ మిక్స్, అవి రెండు బోత్ ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ కల్పిస్తాం ఫ్రెండ్స్ క్వశ్చన్. అలానే కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మనం చాలా ట్రిక్కీగా, చాలా ఏమంటామంటే చాలా ఈజీ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మంచిగా కన్ఫ్యూజ్ కాకుండా మంచి ఈజీ ట్రిక్స్ చెప్తాం కాబట్టి మంచిగా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. అలాగే క్లాసిఫికేషన్ అండ్ ప్యాటర్న్స్, మెథమెటికల్ ఆపరేషన్స్ అండ్ రిలేషన్షిప్స్. ఈ ప్రతి ఎగ్జామ్లో ఈ పార్ట్లో ఏమేమి ఉన్నాయో ప్రతి దానిపైన ఒక ప్రాబ్లం ఇస్తుంది ఫ్రెండ్స్. ఒకటి కానీ రెండు కానీ ఖచ్చితంగా ఇవే వస్తున్నాయి. మార్క్ టెస్ట్ కూడా చూసుకోవచ్చు మీరు. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇదైతే 2026 ఏంది సిలబస్ అన్నట్టు. తర్వాత చేంజ్ అయితే మీకు అప్డేట్ ఇస్తాం అప్పుడే. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పజిల్స్ అండ్ అరేంజ్మెంట్స్. దీంట్లో సెట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ షెడ్యూలింగ్ ప్యాటర్న్స్, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్. దీనికి మనం కొంచెం ట్రిక్కీ ఉంటాయి ఫ్రెండ్స్, ట్రిక్స్ ఉంటాయి దీనిపైన, అవి తర్వాత చెప్పుకున్నాం. మళ్ళీ బ్లడ్ రిలేషన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ రిలేషన్స్ కానీ అన్ని పార్ట్లో ఉన్న ప్రతి ఒక్క దానిపైన ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అయితే ఇంకా ఏమంటే పజిల్స్ అండ్ అరేంజ్మెంట్ పార్ట్లో వెన్ డయాగ్రామ్స్ కానీ సింబలిజం కానీ ఇస్తారు ఫ్రెండ్స్. అయితే మనకు ఇది రీజనింగ్ పైన మొత్తం టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఒక్క క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది అనేది మనం తర్వాత అనలైజ్ చేసుకుని తర్వాత చెప్తాం ఫ్రెండ్స్. అయితే మనకు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి వర్బల్ అండ్ నాన్ వర్బల్. దీనిలో ఆల్ఫాబెట్ కానీ ఆర్డర్ టెస్ట్ కానీ డిక్షనరీస్, ఆర్డర్స్, ప్రిఫిక్స్, సఫిక్స్ ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. నాన్ వర్బల్ మిర్రర్, హిడెన్ ఇమేజ్, పేపర్ కటింగ్, ఫోల్డింగ్. అంటే ఇవి ఎట్లా ఉంటాయంటే మనం లాజికల్గా థింకింగ్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఈ పార్ట్కి వచ్చేసరికి మీరు చదవాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం లాజికల్ థింక్ చేసినా కానీ ఆన్సర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఈజీ ఉంటుంది. అన్ని దాంట్లో ఇది అయితే చాలా ఈజీగా పెట్టవచ్చు. మీరు చదువుకున్నా కానీ లాజికల్ థింకింగ్తో పెట్టవచ్చు ఫ్రెండ్స్. అలాగే మిస్సింగ్ టర్మ్స్, నంబర్స్, ఆడ్ ఈవెన్ అవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మన సిలబస్ వచ్చేసరికి. ఇప్పుడు అన్న మీరు ఏ గైడ్ ప్రిఫర్ చేస్తారంటే మీరు లోకల్గా అయితే అగర్వాల్ గైడ్ ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే కట్ చేయాలి.